నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడురా బేవకూఫ్ అని మెగాస్టార్ చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువ హై పిచ్లో ట్రోల్ చేసింది కేఏ పాల్ గారు. ఆడపిల్లలంటే అంత చులకనగా ఉందా? మొన్న ఒక ఈవెంట్లో చిరంజీవి గారు, అరే ఇంటికి వస్తే లేడీస్ హాస్టల్ లాగా ఉందిరా చరణ్, మన లెగసీ కంటిన్యూ చేద్దాం, ఒక మగపిల్లాన్ని కానరా అన్నాడు. దీనికి కేఏ పాల్ గారు, ఎలా కనిపిస్తున్నారు నీకు ఆడవాళ్ళంటే? జవహర్లాల్ నెహ్రూ గారు పోయిన తర్వాత ఇందిరాగాంధీ దేశాన్ని పరిపాలించారు, ఆవిడేమైనా తక్కువ? ఏం తిక్కగా ఉందా అని సెటైర్ వేశారు. నిజంగా వయసుకు తగ్గ మాటలైతే కాదేమో అనిపిస్తుంది. వయసుకు తగ్గ బిహేవియర్ కూడా ఉండాలి. అమితాబ్ బచ్చన్ రేంజ్ మెగాస్టార్ చిరంజీవి అంటే. కానీ ఓసారి కీర్తి సురేష్ని కౌగిలించుకున్నాడు, మళ్ళీ కౌగిలించుకున్నాడు. అన్నయ్య అని పిలిస్తే, ఇంత ముద్దుగుమ్మ అన్నయ్య అని పిలిస్తే నాకు చాలా కష్టంగా ఉంటుంది, కావాలంటే వేరే ఎవరినైనా పిలుచుకో. బోళా శంకర్ ఈవెంట్లో భాగంగా ఆయన చేసింది ఇది. ఈవెంట్లో కూర్చున్న చిరంజీవి గారి దగ్గరికి కీర్తి సురేష్ నడుచుకుంటూ వస్తుంటే లేచి నిలబడి మరీ కౌగిలించుకున్నాడు కీర్తి సురేష్ని. చిరంజీవి గారు కూర్చుని ఉన్నప్పుడు ఎవరైనా వస్తే చిరంజీవి గారు లేచి నిలబడరు. ఆయన కంటే పెద్ద స్థాయి వాళ్ళు ఎవరైనా వస్తే నిలబడతారేమో, కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయన కంటే పెద్ద స్థాయి ఎవరున్నారు? లేరు. కీర్తి సురేష్ అక్కడ కూర్చొని ఉంటే, చిరంజీవి గారు నడుచుకుంటూ వస్తుంటే కీర్తి సురేష్ లేచి నిలబడితే దానికో అర్థం ఉంది. చిరంజీవి కూర్చొని ఉన్నాడు, కీర్తి సురేష్ నడుచుకుంటూ వచ్చింది, చిరంజీవి లేచి నిలబడి రా అని పల్లాన్ని పిలిచినట్టు పిలిచాడు, రెండు చేతులు ఇలా చాపి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత చిరంజీవి గారి భార్య సురేఖ గారు కూడా కాస్త సీరియస్ అయినట్టుగా సమాచారం. అలాగే కీర్తి సురేష్ పేరెంట్స్ కూడా కీర్తి సురేష్తో గొడవ పడ్డట్టు కూడా సమాచారం. ఇంత జరిగింది అప్పుడు. తర్వాత పూజా హెగ్డేని కూడా పట్టుకొని ఆహా గొప్ప సుఖంగా ఉంది అన్నాడు. ఇవి ఆయన వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించే ప్రవర్తన కాదు అన్నది కేఏ పాల్ గారి ఉద్దేశం, మిగతా ట్రోల్ చేసే వాళ్ళందరి ఉద్దేశం కూడా. సో ఆయన వయసుకు తగ్గట్టుగా శాంతంగా కాస్త చూసుకొని మాట్లాడితే బాగుంటుంది, లేదంటే ఇలాగే ట్రోల్ అవుతూనే ఉంటాడు. అది స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.